సమావేశ అధ్యక్షులు గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు జోటి వెంకట యాదవ్ గారు, ఏదైతే రేపు 27వ తారీఖు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడ్డ సోదరులు ఆత్మీయులు మల్లన్న గారు, తీన్మార్ మల్లన్న గారు, వేదికపై ఉండబడిన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు దోసపాటి గోపాల్ గారు, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్, కొత్తగా నియమింపబడ్డ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తమ్ముడు ప్రీతం గారు, మన ఇండియా కూటమిలో భాగస్వామి అయిన మార్క్సిస్ట్ పార్టీ సోదరులు నాగార్జున గారు, అదేవిధంగా సోదరి లక్ష్మి గారు, వేణారెడ్డి గారు, సరోత్తన్ రెడ్డి గారు, రాజేశ్వరరావు గారు, అమ్జద్ అలీ గారు, సీను గారు, అదేవిధంగా వీరన్న గారు, సురేష్ గారు, కృపాకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, రమేష్ రెడ్డి గారు, వేదికపై ఉండబడిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన సోదరులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎక్కువ సమయం లేదు, ఎందుకంటే ఇప్పటివరకే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు. 3 గంటలకు మళ్ళీ అక్కడికి పోయేది కానీ 4:30 అయింది, ఎప్పుడు పంపుతామని చెప్పి ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు. అందుగురించి ఎక్కువ సమయం తీసుకోరు. మల్లన్నకు ఈ సందర్భంగా మనమందరం కూడా హామీ ఇవ్వాలి. ఆయన ఒక ప్రశ్న వేసినాడు, అందరికీ వేసిన ప్రశ్న నాకు కూడా వేసినాడు. 16,000 ఓట్లున్నాయి అన్న, ఎన్ని ఓట్లు తెప్పిస్తారు? ఎన్ని ఓట్లు తెప్పిస్తా? ఎన్ని ఓట్లు తెప్పిస్తా? 16,000 ఓట్లు. వార్ వన్ సైడ్ పూర్తి హామీ ఇస్తున్నారు. ఇప్పటి వరకే మా మండల అధ్యక్షులు అయితేంది, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అయితేంది, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు అయితేంది, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు అయితేంది, పూర్తి నాకు హామీ ఇచ్చినారు. ప్రతి ఓటర్ను కూడా కలవబోతున్నాం, రిక్వెస్ట్ చేయబోతున్నారు. అన్నిటికన్నా నువ్వు అదృష్టవంతుడు మల్లన్న. ఎందుకంటే ఉద్యోగం చేసే ఉపాధ్యాయులు కూడా నీ సమావేశానికి వచ్చిందంటే నిజంగా వారికి చేతులకు నమస్కారం చెప్తున్నారు. అదేవిధంగా సంఘాలు, ఏ సంఘమైనా కావచ్చు, పాఠశాలకు సంబంధించిన యాజమాన్య సంఘాలే కావచ్చు, ఇతర సంఘాలే కావచ్చు, అడ్వకేట్సే కావచ్చు, డాక్టర్లే కావచ్చు, అన్ని సంఘాలు కూడా నీకు మద్దతు పలుకుతున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా చాలా అదృష్టవంతుని. ఎందుకొరకంటే గతంలో మనం చూసినాం, మల్లన్న గారిని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పోరాడే యోధుడు ఎవరైనా అంటే తీన్మార్ మల్లన్న. ఎన్నడూ కూడా రాజీ పడలే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజీ పడలే. ఈరోజు మల్లన్నకు టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అందుగురించే నేను మండల అధ్యక్షులకు తర్వాత ఇక్కడ ఉండగల నాయకులందరూ కూడా చెప్తున్నాను, ప్రతి గ్రామంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఆ ఓటర్స్ అందరి సందర్భంగా 27వ తారీఖు నాడు ఎన్నిక ఉంది, 6వ తారీఖు నాడు ఎన్నిక ఫలితాలున్నాయి. 6వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది.
మొట్టమొదటిగా నువ్వు సూర్యాపేటకి రావాలి. ఏ విధంగానైతే నువ్వు ఎమ్మెల్సీ అవుతావు, కానీ మొట్టమొదటి విజయోత్సవం సూర్యాపేట జరగాలని చెప్పి సందర్భంగా మనం చెప్పారు. మంచి మెజార్టీ ఇస్తాను. 33 34 నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు సూర్యాపేట నియోజకవర్గాల్లో 34 నియోజకవర్గాల కన్నా అందరికన్నా ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మా వారికి చెప్పి మా వాళ్ళని సందర్భంగా మనం చూస్తున్నాం. చాలా ఉత్సాహంగా ఉన్నాం. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసినాం. ప్రతి ఒక్క సైనికులనే పనిచేసినారు, అంకిత భావంతో పనిచేసినారు, పైసా తీసుకోకుండా పనిచేసినారు. అది మా కార్యకర్తల దగ్గర ఉన్న మంచి గుణం అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. నాకు ధైర్యం, కార్యకర్తలు అంటే వాళ్ళే నాయకులు. కొన్ని సందర్భాల్లో హైకమాండ్ జరిగింది. కార్యకర్తలు కావాలా హైకమాండ్ చెప్పినట్టు వింటామంటే నేను చెప్పినాను, కాంగ్రెస్ కార్యకర్తలు క్యాడర్ వైపే ఉంటారని కూడా చెప్పినాను. మీ మీద యాక్షన్ తీసుకుంటామన్నారు. యాక్షన్ తీసుకున్నా పర్లేదు, కానీ కాంగ్రెస్ క్యాడర్ వైపే ఉంటాను, వాళ్ళు చెప్పిందే నేను ఇంటాన్ని కూడా చెప్పినానని చెప్పి సందర్భంగా ఆలోచిస్తున్నాను. ఆలోచించబడుతున్నాం. మనం అందరం కలిసి మంచి మెజార్టీ ఇప్పించాలి. వారికి ఇక్కడ మాట ఇవ్వటమే కాదు, హామీ ఇవ్వటమే కాదు, రేపు ఎన్నికల్లో మన సత్తా చూపెట్టాలి. మంచి మెజార్టీ తీసుకొచ్చి మల్లలను ఎమ్మెల్సీగా పంపాలని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎక్కువ సమయం లేదు, మళ్ళీ మాట్లాడదాం, మనం మాట్లాడుకుందాం. కానీ మల్లలకు ఇంకా అక్కడికి పోవాల్సింది ఇంకా 2 నియోజకవర్గాలు మోదక్క నుంచి ఖమ్మం పోవాలి. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికి కూడా 10 గంటల లోపలనే మీకు సమాచారం ఇస్తే ఇంత పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసిన మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ మరి మల్లెలకు ఓటు వేయాల్సిందిగా నేను కోరుతున్నాను.